आपके पास पर्याप्त बैलेंस नहीं है। అయ్యో ఏవండి మీ ఫోన్ ఇస్తారా? నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసుకోవాలి. అయినా నీ ఫోన్లో రీఛార్జ్ ఉందో లేదో ముందే చూసుకోవా అంజు? అయినా నా ఫోన్ వద్దులే అంజు. నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే, చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు. ఎవరు ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు. అందులోనూ అమ్మాయిని కదా, మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవన్నీ ఎందుకులే, ఇంటికి వెళ్ళాక మీ ఆయన ఫోన్తో చేసుకో. అయ్యో అంజు, అదేంటంజు అక్కడ బట్టలు ఆరబెడుతున్నావు? అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువ అయిపోయాయి, 2 బట్టలున్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను. ఒక్కటున్నా సరే వద్దంజు. ఎందుకండి, మీది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా, ఇక్కడ సరిపోతాయి, మీరు వేసుకోండి. మా బట్టలు అస్సలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టొద్దంజు, పాడైపోతుంది. మా ఇంటిని కిరాణా కొట్టు వాడుకున్నట్టు వాడుకున్నావు కదా, ఈ తీగ వాడుకుంటానంటే వద్దంటావా? చెప్తాను ఈ సంగతి. అంజు అంజు ఏం చేస్తున్నావు? మొగలు పూలు సీరియల్ చూస్తున్నావా? లేదండి, యూట్యూబ్లో ఏదో రెసిపీస్ చూస్తున్నాను. అవేం చూస్తావులే, మొగలు పూలు సీరియల్ పెట్టు. మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫీజు పోయి కరెంటు పోయింది. మా ఆయన ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశాడనుకో, ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా. దొరికావే, ఇప్పుడు చూడు కుక్కని నీదికి ఎలా ఉసుగొలుపుతాను. నేను ఇప్పుడే వస్తాను. ఆవిడెందుకు వచ్చారు? అది వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటండి, సీరియల్ మధ్యలోనే ఆగిపోతుందని మన ఇంటికొచ్చి చూస్తున్నారు. పాపం. ఓహో సరే. అదేంటి కమల్ గారు, మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానండి, టీవీ చూద్దామని. అదేంటి, మీ ఇంట్లో పవర్ లేదా? ఉందండి, కేబుల్ కనెక్షన్ కట్ అయిందా? శుభ్రంగా పనిచేస్తుంది మా టీవీ. మరి మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారేంటి? అదా, ఇందాక మీరు మా ఇంటికి వచ్చి గంటసేపు టీవీ చూశారు కదా, అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చా గంటసేపు టీవీ చూద్దామని. సమానత్వం. నేనేదో మా ఇంట్లో టీవీ బాలేక మీ ఇంటికి టీవీ చూడటానికి వస్తే అంత మాత్రాన సమానత్వం పేరుతో మీ ఇంట్లో టీవీ బాగున్నా సరే మా ఇంటికి టీవీ చూడటానికి వచ్చేస్తారా? ఇదేం పద్ధతిగా లేదు కమల్ గారు. పద్ధతిగా లేకపోయినా పర్లేదండి, సమానంగా ఉంటే చాలు. హలో హలో అంజు, నేను ఇందాక మీ ఇంటికి వచ్చి టీవీ చూశాను కదా, ఇప్పుడు మీ ఆయన మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు. అదేంటి అని అడిగితే సమానత్వం అంటున్నాడు. ప్లీజ్ మీ ఆయన్ని మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవా ప్లీజ్. మీరు టీవీ చూస్తున్నప్పుడు మీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదు కదండి, ఇప్పుడు మా ఆయన టీవీ చూస్తున్నప్పుడు నేనొచ్చి తీసుకెళ్తా అంటే ఆయన ఒప్పుకోరండి, సమానత్వం పోతుంది అంటారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయన సమానత్వం పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అంటాను, అంతే. కమల్ గారు, అంటే మా ఆయన వచ్చే టైం అయింది. ఆయన ఇంటికి వచ్చే టైంకి మీరు నేను మాత్రమే ఇక్కడ ఇంట్లో ఉన్నామంటే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయనకు అసలే అనుమానం ఎక్కువ. అదెలా కుదురుతుంది? ఇప్పుడు మీ ఆయన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడా? ఇందాక మీరు మా ఇంట్లో టీవీ చూసినప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే కదా, అలాగే నేను టీవీ చూసినప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సమానత్వం. అనిత గారు, ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ తిన్నారేంటండి? ఎందుకు? అంటే మీరు స్నాక్స్ తింటే నేను కూడా ఇక్కడ స్నాక్స్ తినాలి కదా మీ ఇంట్లో. లేదు. అవునా, అయితే తినలేండి. ఏమైనా పని ఉంటే చూసుకోండి, వెళ్ళండి. అనిత గారు, గంట అయిపోయిందండి, నేను వెళ్తాను. ఇదిగో టీవీ చూస్తే చూసుకోండి, లేదంటే ఆపేసుకోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సరే.